దోస్తులు అందరు ఎట్లుంటారు మరి, మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. ఇవాళ రేపట్ల ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా జుట్టు అయితే నల్ల కలర్ పోయేసి తెల్ల రంగు వస్తుంది కదా, అందరి జుట్టు కూడా తెల్లగా ముసలి వాళ్ళలాగా అయిపోతూ ఉంది. ఆ యొక్క బాధ అందరికీ ఉంది, ఇంకా తప్పదు కదా. అలాంటప్పుడు మనము డైస్ వేసుకునే కంటే, హెయిర్ డైయింగ్ వేసుకునే కంటే ఇలా మనం హెన్నాస్ పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. అనూస్ అనే కాదు, ఏదైనా కానీ. ఏమో నాకు చాలా మంది చెప్పారనమాట, డై వేసుకోవడం వల్ల మనకు కొంచెం ఒకటి రెండు హెయిర్స్ ఉన్నప్పుడు డై వేసుకుంటే ఆ యొక్క తెల్ల వెంట్రుకలు ఎక్కువ అవుతాయని. నాకు కూడా ఒక్కసారి పెట్టుకున్నాను, ఒక రెండు వెంట్రుకలు ఉన్నాయని. ఒక ఆడవాళ్ళకి కకృతి పడతాం కదా, ఏది వేస్ట్ చేయొద్దు అనేసి కొంచెం రెండు మూడు వెంట్రుకలకే ఉన్నాయి కదా, మా హస్బెండ్ పెట్టినప్పుడు నేను పెట్టుకున్నాను ఒక 2 సార్లు ఏమో, ఓన్లీ ఆ వైట్ హెయిర్స్ ఉన్న ప్లేస్ లో. అది కాస్త చాలా ఎక్కువైపోయాయి. ఆ విషయం నాకు ఒకసారి మా చిన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్పింది అనమాట. అసలు మనం ఈ ఏజ్ లో పెట్టుకోవద్దు అలాంటి కలర్స్, హెన్నా పెట్టుకునే జుట్టు మంచిగా ఉంటుంది, అది పెట్టేసుకో అని చెప్పింది. అసలు నేను ఆ విషయం మర్చిపోయా. మేము ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ హెన్నా పెట్టుకునే వాళ్ళు అనమాట. సండే సండే వస్తే మంత్లీ వన్స్ కానీ అట్లా పెట్టుకునే వాళ్ళు. తను చెప్పాక గుర్తుకొచ్చింది, మా ఫ్రెండ్ ఏంటప్పుడు జుట్టు మంచి కండిషనర్ గా ఉంటుంది, తర్వాత జుట్టు షైన్ వస్తుంది, కొంచెం కలర్ గోల్డిష్ కలర్ లో వస్తుంది కదా, బాగుంటుంది అనే ఉద్దేశంతో నా ఫ్రెండ్ రజ్జి అని ఉంటుండే. నాకు అసలు ఈ హెన్నా చూడంగానే అదే గుర్తొచ్చింది. అది పెట్టుకున్నప్పుడు కంపల్సరీ నాకు కూడా పెట్టుకోండి. చాలా 2 సంవత్సరాలు ఎంఎస్సీ పీరియడ్ లో లాస్ట్ మూమెంట్ ఏమో మమ్మల్ని అన్ని సార్లు బట్టలాడుతుంది కానీ ఒక్కసారి 2 సార్లు పెట్టుకున్నా. నాకైతే ఫస్ట్ టైం హెన్నా పెట్టుకున్నప్పుడు నాకైతే మా ఫ్రెండ్ రజ్జీ గుర్తొచ్చింది అనమాట. మీలో ఎప్పుడైనా ఏదన్నా ఇలాంటివి ఎప్పటియో మెమోరీస్ ఉంటే మీకు కూడా గుర్తొస్తా, కమెంట్ సెక్షన్ చెప్పండి. అయితే ఈ రోజు నేను హెన్నా పౌడర్ కలిపేటప్పుడు మా చిన్నోడు వచ్చారు అనమాట, మమ్మీ నేను కలుపుతా అని. ఇది సండే రోజు అనమాట. సండే రోజు స్పోర్ట్స్కి వెళ్ళేసి స్నానం చేసి వచ్చాక ఇంకా కలిపేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ నేను ఏంటంటే టీ డికాషన్ తయారు చేసుకొని, డికాషన్ చల్లారిన తర్వాత దాన్ని వడగట్టేసుకొని దాంట్లో ఈ యొక్క హెన్నా పౌడర్ మన జుట్టుకి ఎంత కావాలో అంత కలిపేసుకొని, కోడిగుడ్డులో వైట్ తెల్ల సొన మాత్రమే తీసుకోవాలి, ఎల్లో తీసుకోవద్దు. వైట్ సొన వల్ల మన జుట్టుకి కావాల్సిన ప్రోటీన్ అనేది అందుతుంది, అందుకోసమని. తర్వాత మనకు కొంచెం అది గట్టిగా ఉందనుకోండి, కొంచెం పుల్లటి మజ్జిగ కలిపేసుకొని మంచిగా 1 గంట 2 గంటలు నానబెట్టేసుకోవాలి. లేదు అంటే నైట్ నానబెట్టేసుకొని పొద్దున పెట్టేసుకున్నా ఏం కాదు. ఇంకా అప్పుడైతే మా హాస్టల్లో ఉన్న వాళ్ళు ఇనుప కడాయిలో కానీ అలా చేసుకుంటే మంచి జుట్టు, అది ఐరన్ వస్తే జుట్టుకు మంచిది అని చెప్పేవాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. అప్పుడైతే చాలా మంది హాస్టల్లో ఇనుప చిన్న చిన్న కడాయిలు ఉంటాయి కదా, బుజ్జివి ఆమ్లెట్ వేసుకునేవి, 100 రూపీస్ ఏమో ఉంటుంది ఆ కడాయి బుజ్జివి. దాంట్లో వేసుకునే వాళ్ళు, వేస్ట్ తయారు చేసుకొని పెట్టుకునే వాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఎగ్ లో ఉన్నటువంటి వైట్ వాడేసుకున్నాను కదా, తర్వాత ఎల్లో ఉంటుంది కదా, వేస్ట్ చేయడం ఎందుకు, ఆడవాళ్ళం ఏదైనా వేస్ట్ చేయకుండా ఏదో ఒక విధంగా వాడాలనిపిస్తుంది కదా. నేను అంతే, ఎందుకని ఏం చేశాను అంటే మన మొక్కలకు ఈ యొక్క కోడిగుడ్డు వేప నూనె ద్రావణం ఇవ్వచ్చు కదా అని ఆ యొక్క కోడిగుడ్లో ఉన్నటువంటి ఎల్లో తర్వాత నీమ్ ఆయిల్ మిక్స్ చేసేసి మొక్కలకైతే ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను 1 లీటర్ వాటర్ కి 1 ml చొప్పున నీమ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఈ వర్షాకాలంలో అయితే ఏం కాదు, కానీ ఎండాకాలంలో మాత్రం నీమ్ ఆయిల్ అయితే ఎక్కువగా వేస్తే కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది అనుకో నీమ్ ఆయిల్, మొక్కలు అయితే వాడిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఈ యొక్క నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం కూడా మనము ఈ యొక్క కోడిగుడ్డు ద్రావణం మిక్సింగ్ లో కానీ, లేదు అంటే ఓన్లీ నీమ్ ఆయిల్ విత్ షాంపూ కానీ, లేదంటే కుంకుడుకాయ రసం కానీ, లేదంటే లిక్విడ్ హ్యాండ్ వాష్ కాంబినేషన్ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ అంటే వాటర్ లో మిక్స్ అవ్వదు కదా, కాబట్టి వాటికి ఏదైనా ఒక సోప్స్ అనేటువంటి ఉంటుంది, మంచి ఎమల్సిఫైయర్ లా పనిచేసి అది దాంట్లో మిక్స్ అవుతుంది. అందుకోసం నేను ఇక్కడ ఏంటంటే కోడిగుడ్డు, వేప నూనె, తర్వాత లిక్విడ్ హ్యాండ్ వాష్ 3 కలిపేసి మంచిగా మిక్స్ చేసుకున్నా. ఇలా మిక్స్ చేసుకుంటే మంచి ఒక దాంట్లో ఒకటి మంచి కలిసిపోయి మనకు మంచి ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. సొల్యూషన్ అంటే ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి ట్రాన్స్పరెంట్ గా ఉండేది. అలా వచ్చేసిన తర్వాత దానిని 10 లీటర్ల బకెట్ లో డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే స్ప్రే చేసుకున్నాను. ఇది స్ప్రే చేయడం మాత్రం సూర్యాస్తమయం తర్వాత మాత్రమే చేసుకోవాలి. మిగిలినవి మనము పొద్దున్నే సూర్యుడు రాకుండా ముందు కూడా చేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం సూర్యాస్తమయం తర్వాత మాత్రమే చేసుకోవాలి. అప్పుడు చేసుకుంటే మొక్కలకైతే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. డే టైంలో చేసుకుని ఒకవేళ ఎండ వచ్చిందనుకోండి బాగా, మొక్కలైతే వడిలిపోతాయి, వాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలా నేను 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. గోరింటాకు హెన్నా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అనమాట హెడ్ బాత్ చేశాక చూడండి ఆ సైడ్స్ లో ఉన్నటువంటి వైట్ హెయిర్ కనిపించట్లేదు చూడండి. ఆ కొంచెం మనం ఇలా హెన్నా పెట్టుకున్నాం అనుకుని